హలో ఎవ్రీవన్, ఏం చేస్తున్నారండి అందరూ? ఈరోజు మార్నింగ్ లేవటమే 7 అయిపోయిందండి. సో 7 o'clockకి లేచి బయటికి రాగానే ఈ కుక్క పిల్ల చూసారా ఎలా ఆడుకుంటుందో, చాలా మంచిగా అనిపించింది. నేనైతే చాలాసేపు చూస్తూ నుంచున్నాను. ఇంకా ఈరోజు ఇంట్లో పనులు కూడా ఏం అవ్వలేదండి. ఇంకా సెకండ్ సాటర్డే కదా, మార్నింగ్ అయితే సతీష్ గారికి క్యారేజ్ బాక్స్ లేదని నేనైతే 6:30కి లేచాను. సో దాంతో పని ఆగిపోయింది. లేట్గా పడుకోవటం, మార్నింగ్ లేపినా కూడా లేవకపోవటం. ఇంకా యోగి అయితే అటొచ్చి 7 o'clockకి లేచింది. మా సతీష్ గారు అయితే నో వే 8 o'clock వరకు లేవనే లేదండి. సో ఇంకా యోగిని లేపి మిగతా పనులన్నీ చేసేటప్పటికి నాకు చాలా లేట్ అయిపోయింది. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే, ఈరోజు నాకు బాక్స్ లేదు. టిఫిన్ కూడా చాలా నెమ్మదిగా చేసుకున్నాను. ఇంకా మా యోగిని తీసుకొచ్చాను బయట, అవి కుక్కలు ఆడుకుంటున్నాయి కదా చూస్తుందని చెప్పి. ఇంకా మెంతట్లు అయితే రుబ్బేసుకోవడానికి మిక్సీ వేసేసుకున్నానండి. ఇలా మన దోశ పిండి లాగానే రుబ్బుకుంటాము. అండ్ నేనేంటి ఇందులో అల్లం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటానండి. వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేశాను. అల్లం అయితే నేను డైరెక్ట్గా పేస్ట్ ఉంది కాబట్టి పేస్ట్ వేసి రుబ్బేశానండి. ఇది తినడానికి కొంచెం చేదు అనిపిస్తుంది, కాకపోతే హెల్త్కి అయితే చాలా మంచి. డయాబెటిక్ పేషెంట్స్కి అయితే ఇంకా బాగా మంచిదండి. నేను జీరా డైరెక్ట్గానే వేస్తున్నాను. కొంతమంది జీరా పౌడర్ కూడా వేసుకుంటారు, ఎందుకంటే ఇది పంటలో ఇరికిపోతుంది కదా. అందుకని కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని అయితే కలిపేసుకున్నాను. అండ్ నేనైతే డబల్ పెనం అయితే పెట్టుకుని వేసుకున్నానండి. ఎందుకంటే ఇంకా ఇద్దరు ఉన్నారు కదా ఇంట్లో, హడావిడి అయిపోతుందని చెప్పి ఈలోపు కొత్తిమీర ఆరబెట్టేసుకున్నాను. అది చక్కగా ఆరిపోయిన తర్వాత బాక్స్లో స్టోర్ చేసేసుకోవడానికి. ఇలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులే ఉంటుంది. ఇది లాస్ట్ టైం స్టోర్ చేశాను, ఒక 4 or 5 days అయింది. ఇంకా సతీష్ గారు లేచారు. ఇంకా ఈ సాంగ్ యూట్యూబ్ ఆన్ చేయగానే ఇది వచ్చింది, పెట్టేస్తే మా యోగి కూడా కొంచెంసేపు ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇంకా స్నానం చేపిస్తాను పదా అంటే అసలు రావట్లేదండి బాబు. ఎందుకంటే స్నానం చేయించాక టిఫిన్ తింటాం నాకు అలవాటు. సో అలాగే యోగికి కూడా అలవాటు చేద్దాం కదా అని చెప్పంటే రానంటాను చాలాసేపు. ఇంకా యోగికి స్నానం చేయించేసి రెడీ చేసిన తర్వాత వాళ్ళిద్దరూ పాలు తీసుకురావడానికి వెళ్ళారు. ఈ లోపు నేను దోశలు అయితే 2 పెనం పెట్టి వేసేసానండి. సో నాకు నాన్ స్టిక్ పెనం కన్నా ఇనుప పెనం మీద దోశ చాలా త్వరగా కాలింది. అలానే మంచి ఇనుప పెనాల మీద టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది కదా. అలాగే నాన్ స్టిక్ పెనాలు అయితే వాడటం మానేశాను. సో మీరు కూడా స్టార్ట్ చేశారా? అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేసి వీడియో లైక్ చేయండి.